భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన, ఇందిరమిండ్ల ప్రారంభం, బహిరంగ సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదిర్ అందిస్తారు. కదిర్, ఓవర్ టు యు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం దామరచర్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడికి అధికారులందరూ చేరుకొని సభను సజావుగా సాగే విధంగా ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ సభ కార్యక్రమానికి 1,00,000 మంది జనం, కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు వచ్చే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశం చేసిన తర్వాత దామరచర్లలో సభ అనేది కొనసాగనుంది. ఈ సభకు వచ్చిన తర్వాత ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి మాట్లాడనున్నారు. అయితే ఈ సభ వేదిక పైన అనేక చోట్ల నుంచి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఇక్కడికి పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పోలీస్ పహారాలు ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి, స్థానికంగా ఉన్న నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా 25,000 మంది కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త చొరవ తీసుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ వర్షం వచ్చినా కానీ తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 3 రంగులతో పైన అలంకరణ అనేది కొనసాగుతూ ఉంది. ఇక్కడ LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒకవైపు ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కూడా ఒక ప్రత్యేకమైన స్టేజ్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, స్థానికంగా ఉన్న మంత్రులు వచ్చేలోపు ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమంతో ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలను ఆహ్లాదపరచడం కోసం ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలు వివరించే విధంగా ఇక్కడ ధూమ్ధామ్ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి సభ అనేది ఖచ్చితంగా 11 గంటలకు మొదలవుతుంది, 12 గంటలకు పూర్తవుతుందని చెప్పేసి ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తూ ఉంది. దామరచర్ల సమీపంలోనే ఊరు బయట హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి నేరుగా సభాస్థలికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి అందరినీ అభివాదం చేస్తూ ఇక్కడ తన సభను, ప్రసంగాన్ని కొనసాగిస్తారు. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకి దూరంగా ఉన్న వాళ్ళకు కూడా కనపడే విధంగా ఇక్కడ ఈసారి స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హైట్లో ఈ స్టేజ్ అనేది ఉంటుంది. ఈ స్టేజ్లో ఉండటం కారణంగానే రేవంత్ రెడ్డి అందరూ కార్యకర్తలను ఉద్దేశించి అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి దూర ప్రాంతంలో దూరంగా కూర్చున్న వాళ్ళకు కూడా కనపడే విధంగా ఇక్కడ సభను సజావుగా సాగించడం కోసం ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, అదేవిధంగా కలెక్టర్ ఇక్కడ అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యేకించి ఇటు సత్తుపల్లి నుంచి అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచే కాకుండా ఖమ్మం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు భారీ స్థాయిలో ఇక్కడికి రానున్నారు. వారి కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన రవాణా సదుపాయాన్ని కూడా కల్పిస్తున్న పరిస్థితి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా చాలా యాక్టివ్గా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పీకర్ సిస్టమ్ నుంచి మొదలుకుంటే అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం గత నెలలోనే ఉండాల్సింది, కానీ అది పోస్ట్ పోన్ అయిన తర్వాత వర్షాలు ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నందున కార్యకర్తలు రావడానికి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతూ ఈ కార్యక్రమం 3వ తారీఖున నిర్ణయించడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి యాక్చువల్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో 2024 మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఆ రోజే ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా అదే రోజు పినపాకలో జరిగిన ప్రజా దీవెన సభ అనేది ఏర్పాటు చేసి ఎంపీ ఎన్నికలకు సంబంధించి అప్పుడే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. అయితే ప్రచార సభ అనేది ఆ రోజు పొరిక బలరాం నాయక్ను ఉద్దేశించి అక్కడి నుంచి మాట్లాడటం జరిగింది. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో 2 ఎంపీలు కూడా ఖమ్మం నుంచి, అటు మహబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్నీ రెడీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికోసం అని చెప్పేసి మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచే శంఖారావం పూరించనున్నారా అనే అనుమానాలు కూడా తలెత్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరగనున్నాయి. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో స్థానికంగా ఉన్న నాయకుల్ని గెలిపించుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అందరినీ అభివాదం చేస్తూ పార్టీ కార్యకర్తలకు సూచన చేయనున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. గతంలో జరిగిన పరిణామాలన్నీ చూస్తే మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎక్కడి నుంచే శంఖారావం మళ్ళీ పూరించనున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజలు
ఏ విధమైన హోప్స్ అయితే ప్రభుత్వం పైన పెట్టుకున్నారో అదే విధమైన హోప్స్ని కొనసాగించే విధంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఒక సూచికగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడికి రానున్నారు. ప్రజలను ఉద్దేశించి అదేవిధంగా ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి అనేక అంశాలను రేవంత్ రెడ్డి తెలియచెప్పనున్నారు. దాంతోపాటుగా ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న ఫ్రీ బస్సు దగ్గర నుంచి, ఫ్రీ గ్యాస్ దగ్గర నుంచి, 200 యూనిట్ల దగ్గర నుంచి మొదలుకుంటే, ఇందిరమ్మ ఇండ్ల దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని రకాల సంక్షేమ పథకాలు ప్రజల్లో ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు వాటిని ఏ విధంగా ఆస్వాదిస్తూ ఉన్నారు, వాటిని ఎలా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారనే దానిపైన కూడా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి ఎలా ఆర్థిక ఇబ్బందులు ఎంత తలెత్తినా కానీ వాటిని అధిగమించే విధంగా ప్రజలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రసంగించనున్నారు. ఇది మొత్తంగా ఈ సభ వేదిక ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, దామరచర్ల.